ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు సపోజ్ నేను నా పిల్లల్ని ఫలానా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో శ్రీకాంత్ సారు పవన్ సారు చెప్పడం వల్ల వేయలేదు, ఫాలోయింగ్ రైట్ వే. అదర్వైజ్ నేను వెళ్దాం అనుకుంటుంటే కూడా ఈ ప్రైవేట్ ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో స్కూల్స్, సో కాల్డ్ స్కూల్స్, వీటిలో కూడా 4 లక్షలు 5 లక్షల ఫీజు ఉంది కదా, అన్అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉండనివ్వండి. ఇప్పుడు మీరు వేరే ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత 4 lakhs పెట్టి ఎందుకు వెళ్తారు? మై పాయింట్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్, యూ కెన్ నెవర్ కిల్ ఆర్ రిమూవ్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ. ఇట్స్ మీనింగ్లెస్ కూడా. యూ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్. రెగ్యులరైజ్ ఒకటి వాళ్ళను గవర్నమెంట్ నుంచి యూ షుడ్ కంపీట్ విత్ దెమ్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అంట ఆల్ ది టైమ్. నేను ఒక బిహెచ్ఎల్ షుడ్ కంపీట్ విత్ సమ్ అదర్ థింగ్ కదా. కాదు, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినారు కదా, ఏమిటి మెడికల్ కాలేజీకి స్టిల్ వై ఆర్ యూ గోయింగ్ టు గవర్నమెంట్? That's what actually a healthy competition should be there between private and public sector. That's the only way. And also increase the number of good institutions, invest in teachers training, basically invest in teachers training. దీని నుంచి ఇది గవర్నమెంట్స్కి డబ్బులు వస్తున్నాయని కాకుండా మనం హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇండైరెక్ట్గా సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారు. యూఎస్కి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు కదా మనం.